ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్య భాగం నుండి కీర్తనలో 135వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. అయితే ఇక చూస్తూ ఉంటున్నాం కదా, యెహోవాను స్తుతించుడి. దేవుడిని ఏం చేయాలంట? స్తుతించాలా. ఎంత స్తుతించాలా? ఎంతకాలం స్తుతించాలా? ఎన్ని గంటలు స్తుతించాలా? ఎన్ని సంవత్సరాలు స్తుతించాలి? అందుకని ఇక్కడ చూసినట్లయితే దేవుణ్ణి ఎంత స్తుతించినా తక్కువనే. కొన్నిసార్లు అంటారు కదా, ఎంత తిన్నా తక్కువనే. ఇదేం కడుపు, ఎంత తిన్నా, కొన్నిసార్లు అంటారు ఎంత తిన్నా వాళ్ళకి తృప్తి లేదు. కానీ ఇక్కడ అట్లా కాదు, ఎంత స్తుతించినా తక్కువనే. హల్లెలూయా. అందుకని శరీర విషయాల్లో చూసినట్లయితే తృప్తి కలిగి ఉండాలి. ప్రసంగిలో మనం చూస్తూ ఉంటున్నాం, తృప్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? మన యొక్క నోటికి ఎన్ని తిన్నా అంట తృప్తి లేదు. ఏం లేదు? తృప్తి లేదు. ఎన్ని రకాల రుచి చూసినా తృప్తి లేదు. ఇంకేమైనా కొత్తగా వస్తుందేమో చూద్దామనిపిస్తుంది. లేకపోతే కొన్నిసార్లు యూట్యూబ్లో దీంట్లో చూసి ఎక్స్పెరిమెంట్ చేసి అన్నీ మాడగొట్టుకుంటారు కొంతమంది. ఏం చేస్తారు? అట్లుంటుంది. రాదు కానీ ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడిని అట్లా కాదు. ఎంత స్తుతించినా, దేవునికి ఎంత కృతజ్ఞత స్తుతులు చెల్లించినా తక్కువనే. తర్వాత ఎంతకాలం స్తుతించాలని చూసినట్లయితే దావీదు మహారాజు అంటాడు కదా, నేనున్నంత కాలం. ఎంతకాలం? ఈ శరీరంలో మనం ఉన్నంతకాలం. ఎంతకాలం? మన ప్రాణంలో, మన యొక్క శరీరంలో ఊపిరి ఉన్నంత కాలం. ఎంతకాలం? మన యొక్క శరీరంలో ఊపిరి ఉన్నంత కాలం దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ప్రతిదినము ఆయనను స్తుతించాలి. ప్రతిదినము ఆయనను ఘనపరచాలి. ప్రతిదినము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిదినము ఆయనని హెచ్చించాలి. ప్రతిదినము ఆయనకి వందనాలు చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి మనల్ని సృజించిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే 135వ కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. ఆయనను స్తుతించాలి, యెహోవాను స్తుతించాలి. నేను ప్రతిరోజు స్తుతిస్తున్నాను అనేవాళ్ళు ఒకసారి చేతులెత్తి దేవుని స్తుతించా. ప్రతిదినం నేను ఒక్క రోజన్నా దేవుణ్ణి స్తుతించకుండా లేను. ప్రతిరోజు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రతిరోజు భోంచేస్తున్నా అనేవాళ్ళు చేతులు ఎత్తుదాం ఒకసారి. హల్లెలూయా. భోంచేయకుండా ఆగ, కానీ స్తుతించకుండా మాత్రం మధ్యాహ్నం లే, సాయంత్రం లే, రేపులే, పోస్ట్పోండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిదినం మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి మనని సృజించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండటం అది మంచిది కాదు. కాబట్టి ఇక చూస్తూ ఉంటున్నాం కదా, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారలా యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, అందరూ కూడా, చిన్నలు, పెద్దలు, యవ్వనులు, వృద్ధులు అందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. అందుకని వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం కదా, బాలురు, యవనస్తులు, పెద్దలు అందరూ కూడా ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి ఘనత చెల్లించాలి, దేవునికి మహిమ చెల్లించాలి. కాబట్టి ప్రతి ఉదయాన్నే లేచి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. ఏం చేయాలా? వందనాలు యేసయ్యా. కాబట్టి కొన్నిసార్లు కొంతమంది అంటారు కదా, చదువు రాదు, నేనేం ప్రార్థన చేయాలో, ఏం బైబిల్ చదవాలో నాకు తెలియదు. కాబట్టి నీకు ఏమొచ్చినా రాకపోయినా ఉదయాన్నే లేచి యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసు ప్రభువా నీకు వందనాలు, మీరు మా పట్ల చేసిన మేలులకి నీకు వందనాలని
హృదయపూర్తిగా మనస్సారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. హల్లెలూయా. అయితే ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు. అయితే మందిరం అంటే కేవలం ఈ గోడల మధ్యలో కాదు, ఆయనతో కలిసి తర్వాత మన యొక్క హృదయం అనే మందిరములో, మన యొక్క హృదయం అనే మందిరముతో హృదయపూర్తిగా మనస్సారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కూడా ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రతిదినము ప్రతినిత్యము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఎప్పుడైనా ఎవరి దగ్గర ఏమైనా పొందుకున్నాం అనుకోండి, కనీసం ఇక్కడి నుంచి బైక్లో అక్కడ దాకా వెళ్ళాలి, బస్సులు లేవు, అక్కడ ఏం లేవు, ఇక్కడి నుంచి కొద్దిగా లిఫ్ట్ ఏంటంటే అక్కడ దాకా పోయిన తర్వాత థ్యాంక్ యూ అంటే వాళ్ళు సంతోషపడతారు. తర్వాత దిగి చక్కగా వెళ్ళిట్టు వాళ్ళు అటు వెళ్తుంటే ఇంకోసారి ఎట్లుంటుంది, బాగుంటుందా? కాబట్టి దేవుడు మన పట్ల చేసిన మేలులన్నిటిని బట్టి ప్రతిదినము ఏం చేయాలా? ప్రతిదినము ఆయనను స్తుతించాలి, ప్రతిదినం ఆయనను ఘనపరచాలి. అందుకని దానియేలు గురించి మనం చూసినట్లయితే ఆయన ప్రతిదినము ప్రార్థించాడు, ప్రతిదినము స్తుతిస్తూ వచ్చినట్టు చూస్తూ ఉంటున్నాం. ప్రార్థించడం, స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. కొన్నిసార్లు అనుకోవచ్చు, స్తుతించడంలో ఏం జరుగుతుంది? ప్రార్థించే కన్నా స్తుతించే విషయాల్లో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో చూసినట్లయితే 3 నుంచి 5వ వచనం వరకు చూద్దాం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. అయితే ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ఆయన దయాళుడు, ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు, ఆయన కనికరించే దేవుడు, ఆయన దయ చూపే దేవుడు, ఆయన యొక్క వాత్సలత చూపే దేవుడు. ఆయన దయామయుడు కాకపోతే మనం ఈ లోకములో ఈ రకంగా జీవించలేము. ఎందుకంటే వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం, పాపములు లెక్కపెట్టి చూసిన ఎడల ఎవడు ఆయన సన్నిధిని నిలవలేడు. కాబట్టి ఆయన దయ చూపితేనే, ఆయన కరుణ చూపితేనే మనం ఈ రకంగా ఉండగలుగుతాం. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన యొక్క నామాన్ని కీర్తించుడి, అది మనోహరము. ఆయన నామాన్ని మనం ఏం చేయాలా? కీర్తించాలి. నా దేవుడు నా యొక్క అన్ని విషయాల్లో, వ్యాధిలో, బాధలో, ఆర్థికంగా, మానసికంగా ప్రతి విషయాల్లో కృప చూపుతూ వస్తున్నావు ప్రభువా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు అని ఆయనను కీర్తించాలి, ఆయనను ఘనపరచాలి. ప్రజలలో ఆయన నామాన్ని హెచ్చించాలి. ప్రజలలో ఆయన యొక్క నామాన్ని, ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత క్రియలను వివరించడం కూడా ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. తర్వాత ఇక చూస్తూ ఉంటున్నాం కదా, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొను, తన స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెనని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇక్కడ చూస్తే యెహోవా గొప్పవాడనియు. ఎటువంటి వాడు? ఆయన గొప్పవాడే. ఎందుకంటే ఆయన ఆకాశాన్ని, భూమిని, ఈ సర్వాన్ని, సృష్టిని ఆయన మాట చొప్పున సృజించిన దేవుడైంటున్నాడు. అందుకని ఆది కాండములో కూడా చూసినట్లయితే ఈ సృష్టి అంతటి కూడా ఆయన యొక్క మాట, ఆయన యొక్క పలుకు, ఆయన యొక్క వాక్కు చొప్పున చేసినట్టు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన గొప్పవాడైంటున్నాడు. ఆయనలాగా ఎవరు కూడా ఈ యొక్క సృష్టిని సృజించలేదు. ఆయనలాగా కార్యాలు ఇటువంటి ఎవరు కూడా ఈ యొక్క సృష్టిలో చేయలేదు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు. మరి నువ్వు ఎరిగావా లేదా? ఎంతమంది ఎరిగారు? ఎంతమందికి తెలుసు మీకు? అందరికన్నా యేసు ప్రభు గొప్ప దేవుడని ఎంతమంది ఎరిగారు? ఎంతమంది తెలుసుకున్నారు? హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మన ప్రభువు, ఈ మాట మనందరం పలుకుదాం, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశాన్ని భూమిని సృష్టించింది ఈయనే, ఇంకా మిగతా అన్నీ కూడా. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, సమస్త దేవతల కంటే యేసు ప్రభు గొప్ప దేవుడు. చాలామంది అన్యులు సాక్ష్యం ఇస్తారు. చాలాసార్లు నేను విన్నా, యేసు ప్రభు అగ్ని దేవుడు. ఏమంటారు? అగ్ని దేవుడు అని సాక్ష్యం ఇస్తారు. కానీ క్రైస్తవులకు ఈ విషయము చాలామందికి అర్థం కాదు. దేవుని యొక్క శక్తి అర్థం కాదు. అర్థం చేసుకోవాలి. ఆయన అగ్ని దేవుడైంటున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడైంటున్నాడు. ఆయన మన మధ్యలో జీవించే ఉన్న దేవుడైంటున్నాడు. ఆయన గొప్ప దేవుడైంటున్నాడు. మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడైంటున్నాడు. కాబట్టి ఆయన గొప్ప దేవుడైంటున్నాడు. నువ్వు అవునన్నా కాదన్నా ఆయన గొప్పవాడే. మనం అవునన్నా కాదన్నా గొప్పవాడే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఎవరు జరిగిస్తారు? మీ ఇంట్లో నీకు ఇష్టమైంది జరిగిస్తావు, నీ పొలంలో నీకు ఇష్టమైంది జరిగిస్తావు. ఇంకా బయట వెళ్ళి నువ్వేమీ జరిగించలేవు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ఈయన ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన ఏం చేస్తాడంట? ఆయనకి ఇష్టమైంది చేస్తాడు. వర్షం కురిపించాలంటే కురిపిస్తాడు, వర్షం ఆపివేయాలంటే ఆపివేస్తాడు, భూకంపం రావాలంటే భూకంపం వస్తుంది, ఇంకేదైనా జరుగుతుంది. ఆయనకి ఇష్టమైంది చేస్తాడు. కొన్నిసార్లు అందుకని కొంతమంది అంటారు కదా, నీకు ఇష్టమైంది చేసుకోవాలంటే నీ ఇంట్లోకి వెళ్ళి ఏమంటారు? నీ ఇంట్లోకి వెళ్ళి నీ ఇష్టమైంది చేసుకో అంటారు. కానీ యేసు ప్రభువారికి పరలోకములో భూలోకములో ఈ సృష్టి అంతటిలో ఆయనకు అధికారం ఉంది. ఎవరికి ఉంది? ఆయనకు అధికారం ఉంది. కాబట్టి ఆయనకి ఇష్టమైంది ఆయన చేసుకుంటారు. ఎవరు దాన్ని ఆపలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే 13వ వచనములో, యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉండును. కాబట్టి ఆయన యొక్క నామము ఎంతకాలం ఉంటుందంట? నిత్యము నిలుచును. నీవు కూడా నాతో సహోదరుడా ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయనపై ఆధారపడు, ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించు. నీవు కూడా ఆ నిత్య రాజ్యానికి వెళ్తానికి గొప్ప అవకాశాన్ని ప్రభునికి ఇవ్వరించినాడు. ఏ రాజ్యానికి? ఆ నిత్య రాజ్యానికి, ఆ పరలోక రాజ్యానికి, ఆ నిత్య జీవాన్ని పొందుకునే కృప దేవుడు నీకు ఇవ్వరించినాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ఆయన యొక్క నామము నిత్యము నిలిచు. మనుషులందరూ కూడా ఎంతకాలం ఉంటారు? కొంతకాలం ఉంటారు. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాడలా అంతే. కాబట్టి లోకములో పర్మనెంట్గా ఉండే వాళ్ళు ఎవరు లేరు. మనం ఉండేది టెంపరవరీ. ఈ లోకములో ఉండేది టెంపరవరీ. కాబట్టి మనము నిత్యం ఉండే దేవుని పైన ఆధారపడి ఆ నిత్య రాజ్యము పరలోకము తట్టు చూస్తూ, ఆ ప్రభు తట్టు చూస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ ఆయన యొక్క రాజ్యాన్ని పొందుకోవడానికి, ఆ రాజ్యములో పాలు పొందుకోవడానికి ఈ లోకములో మనం ఉన్నంతకాలం సిద్ధపాటు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఏం కలిగి ఉండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలా. శరీరానుసారంగా ఆస్తులు, అంతస్తులు, డబ్బు, హోదా సంపాదించడం కాదు. ఆధ్యాత్మికంగా
మనం ఆత్మలో సిద్ధపాటు కలిగి ఉండటమే చాలా ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉండును. ఎంతకాలం ఉంటుంది? తరతరములు ఉండును. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత వచనాలు చూద్దాం. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు. వాటి నోళ్లలో ఊపిరి లేశమైనను లేదు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారందరూ వాటితో సమానులగుదురు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, అన్ని జనుల విగ్రహములు వెండి బంగారు, వెండి బంగారం. అయితే ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, అవి మనుష్యుల ఎవరి చేతి పనులు? మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు. మరొకాల నోరుండి మాట్లాడితే ఎట్లుండేదు, మాట్లాడకపోతేనే ఇట్లుంది పరిస్థితి. తర్వాత చేతులుండి కూడా ఏం పని చేయవు. తర్వాత కన్నులుండి కూడా చూడవు. తర్వాత చెవులుండి కూడా వినవు. వినకపోతేనే ఇట్లుంది. కాబట్టి నాతోటి సహోదరి సహోదరుడా, జీవం గల దేవుడిని నువ్వు నమ్ముకున్నావు, నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలవు. ఈ పక్కవారితో చెప్పండి, కుడి చేయించి, నువ్వు ధన్యుడు, మంచి పని చేశావు, నువ్వు మంచి పని చేశావు, నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలవు. ప్రభు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇక చూసినట్లయితే వాటి నోళ్ళలో ఊపిరి లేశ అయినా లేదు. వాటి చేయువారును వాటి యందు నమ్మకం ఉంచి వారును వాటితో సమానం. కాబట్టి లోకంలో చాలామంది అన్నీ చూసి 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 అలసిపోయిన తర్వాత ఎక్కడికి వస్తున్నారు? కొన్నిసార్లు అంటారు, అమ్మా ఈ డూప్లికేట్ అన్నీ వేసి ఐటమ్స్ మిషన్ పనిచేయట్లేదు. ఏం పని చేయట్లేదు? డూప్లికేట్ వస్తువులు ఎన్ని వేసినా అన్నీ పోతున్నాయి. కాబట్టి మేము ఒరిజినల్ వేసాం, చక్కగా పనిచేస్తుంది. కాబట్టి అసలైన దేవుని దగ్గరికి రావటం, తెలుసుకోవటమే గొప్ప ధన్యత ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మన దేవుడు ఆయన మాట్లాడే దేవుడు. ఏ దేవుడు? మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, ఆలకించే దేవుడు, సంచరించే దేవుడు, కార్యములు చేసే దేవుడు, ఆశ్చర్య క్రియలు చేసే దేవుడు. కాబట్టి ఆ దేవుని యందు నమ్మకం ఉంచి భక్తి చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు అనుదినము ఆయనతో సహవాసం కలిగి భక్తి చేయటం. ఏం చేయాలా? భక్తి చేయటం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 21వ వచనములో, యెరూషలేములో నివసించి యెహోవా సియోనులో నుండి సన్నతింపబడునుగాక, యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, సియోనులో నుండి సన్నుతింపబడునుగాక. ఎక్కడి నుంచి? సియోన్ నుంచి. కాబట్టి ఆయన సన్నిధి నుంచి ప్రభు కనికరించనంటున్నాడు, కృప చూపనంటున్నాడు, దయ చూపనంటున్నాడు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఆయన్ని తెలుసుకున్నాం కనుకనే ఆయనకి వందనాలు చెల్లించాలి. ఆయన మనకి అర్థమయ్యాడు, ఈయన నిజమైన దేవుడని. కాబట్టి ప్రతినిత్యము మన మనస్సు ఆయన మనస్సు కలిసి ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయన్ని సంతోషపెట్టినట్లు జీవించడం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో చూస్తూ ఉంటున్నాం కదా, మొదటి వచనం నుంచి ఈ వచనం వరకు చూసినట్లయితే ఆయనను స్తుతించాల, ఆయనను ఘనపరచాల, ఆయనను హెచ్చించాల,
ఆయనను మయోపరచాలి. ఎంతకాలం? మనం ఉన్నంతకాలం. ఎంతకాలం? మనలో ఊపిరున్నంత కాలం. ఎంతకాలం? ఈ లోకములో మనం ఉన్నంత కాలం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా.